Hey hi guys, this is Kishore. Welcome back to the channel. Guys, brother ki surgery complete almost 2.5 month అయిందంటే 75 days అవుతుందన్నమాట. బ్రదర్ అయితే చాలా కంగారు పడుతున్నాడు. బ్రదర్ నాకు 2.5 month అవుతుంది, మనకు ఎలాంటి రిజల్ట్ కనిపిస్తలేదు, అసలు గ్రాఫ్ట్ ఎక్కడున్నావో అర్థం అవ్వట్లేదు, పెట్టిన గ్రాఫ్ట్ ఒక్కటి కూడా రాలేదని చెప్పి టెన్షన్ పడి మన దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత 1 month నుంచి మనకు సెడింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెడింగ్ స్టేజ్ అంటే మనకు పెట్టిన గ్రాఫ్ట్ ఎక్కడికి వెళ్ళవు, లోపల ఉంటాయి, ఫాలికల్స్ మాత్రమే లాస్ అవుతాయి. ఏదైతే పైన హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయో ఆ ఫాలికల్స్ మాత్రమే లాస్ అవుతాయి. మళ్ళీ ఆ ఫాలికల్స్ రిటర్న్ రావడానికి 3 months నుంచి రిటర్న్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రదర్కి ఒక 10 to 20% అయితే ఫాలికల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా 3 monthsలో అవి 30% వరకు కనిపిస్తాయి, 4 monthsలో 40-50%, 6 monthsలో 80% వరకు కూడా కనిపిస్తాయి. అలా రిజల్ట్ వస్తుంది. కంప్లీట్ రిజల్ట్ చూడడానికి 1 year వరకు టైం పడుతుంది. మనకు 6 monthsలోనే ఆల్మోస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి 6 monthsలోనే కంప్లీట్ రిజల్ట్ వచ్చినట్లు మనకు అనిపిస్తుంది అనమాట. ఏదైనా పెండింగ్ గ్రాఫ్ట్ ఉంటే అవి 1 year వరకు నిదానంగా రావడం జరుగుతుంది. బ్రదర్కి అయితే 1 month నుంచి అయితే మినాక్సిల్ స్టార్ట్ చేశాడు అండ్ మెడిసిన్స్ కూడా డాక్టర్ చెప్పినట్టు స్టార్ట్ చేశాడు అనమాట. బ్రదర్ జెనెటిక్లో కంప్లీట్ బాల్నెస్ ఉంది కాబట్టి బ్రదర్ డెఫినెట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. చాలామంది మెయింటెనెన్స్ ఎలా చేయాలి బ్రదర్, ఎవరు మెయింటైన్ చేయాలి, అందరూ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలని చెప్పి అనుకుంటుంటారు. మ్యాక్సిమం ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన ప్రతి ఒక్కరు కూడా 6 months వరకు మెయింటైన్ చేయొచ్చు. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళ జెనెటిక్లో 7th grade వరకు కూడా బాల్నెస్ ఉంటుంది, అంటే కంప్లీట్ బాల్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రదర్కి వచ్చేసి 4th grade బాల్నెస్ ఇక్కడి వరకు అయితే ఇంప్లాంట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ జెనెటిక్లో 7th grade వరకు బాల్నెస్ ఉంది. అంటే ఈ పార్ట్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఈ మిడిల్ పార్ట్ ఉందో ఈ ఏరియా కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్రదర్ డెఫినెట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కొంతమందిలో 45 years వరకు కూడా వాళ్ళ జెనెటిక్ ప్రకారం చూసుకుంటే 2nd grade వరకే బాల్నెస్ ఉంటుంది, తర్వాత ఇంకా అంతకు మించి బాల్నెస్ వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే డెఫినెట్గా వాళ్ళకి లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయకపోయినా కూడా ఆ రిజల్ట్ ఎక్కడికి పోదు. ఎందుకంటే వాళ్ళకి 2nd grade వరకు బాల్నెస్ ఉంది, అక్కడి వరకు ఫుల్ఫిల్ చేయించారు కాబట్టి ఇంకా మిగిలిన ఏరియా అయితే లాస్ అవ్వదు. అలాంటి వాళ్ళు మెయింటైన్ చేయకపోయినా ఒక 6 months మెయింటైన్ చేసి తర్వాత చేయకపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ జెనెటిక్లో 7th grade వరకు కంప్లీట్ బాల్నెస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మెయింటైన్ చేస్తేనే మన రిజల్ట్ అలానే ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ ఏరియా ఎక్కువ రోజులు ఉంటుంది, బట్ ఇది అడ్జస్టింగ్ పార్ట్ ఏదైతే పాత హెయిర్ ఉందో ఇది మెల్లమెల్లగా తిన్నైపోయి లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బ్రదర్కి 75 days, ఇప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు, 2.5 month అవుతుంది కాబట్టి ఇంకా 2 monthsలో డెఫినెట్గా ఇతనికి రిజల్ట్ అనేది మనకు గమనిస్తాం. డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఒక 20% అయితే ఫాలికల్స్ ఉన్నాయి, బట్ అవి కనిపించవు అనమాట. అంటే బిఫోర్ సర్జరీ టైంలో ఎలాంటి బాల్నెస్ ఉందో అలాంటి బాల్నెస్ బ్రదర్ హెడ్లో చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇతనికి ఇంప్లాంట్ చేసింది 3rd to 4th grade బాల్నెస్, చాలా మంచి గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు అండ్ ఫుల్ డెన్సిటీతో ఇంప్లాంట్ చేశారు కాబట్టి డెఫినెట్గా మంచి రిజల్ట్ మనం చూస్తాం. బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మనం గమనిస్తే డోనార్ ఏరియా ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది అనమాట. మీరు చూడొచ్చు 2.5 monthలో కవర్ అయిపోయింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా 2 months ఉంటే ఇక్కడ నుంచి తీసారా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎందుకంటే డోనార్ ఏరియాతో ఇబ్బంది లేదు, ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ అయినప్పటికీ ఒకటేసారి తీశారు కాబట్టి మరి అంత ఇబ్బంది అయితే అనిపించదు. కొద్దిగా తిన్లా అనిపించినా కూడా, అంటే పత్లాగా అనిపించినా కూడా మనకు బ్యాక్ సైడ్ చూడడానికి మాత్రం థిక్లానే కనపడుతుంది, అంటే నార్మల్ ఉన్న వాళ్ళ లానే కనిపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ కాబట్టి ఎక్కువ గ్రాఫ్ట్ అయితే తీయడం జరిగింది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. తక్కువ గ్రేడ్ బాల్నెస్ వాళ్ళకి ఇలా కూడా కనిపించదు, చాలా మంచిగా కనిపిస్తుంది. ఓకే గైస్, ఎవరు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఇబ్బంది అయితే పడకండి. 1 month నుంచి సెడింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, అది 4 months వరకు కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 6 months వరకు కూడా మనం 50% రిజల్ట్స్ కూడా చూడం కాబట్టి మీరు ఇబ్బంది అయితే పడకండి. 1 yearలో మనకు కంప్లీట్ రిజల్ట్ వస్తుంది, మీరు ఎలా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్రదర్ అయితే 1 month నుంచి డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్స్ అయితే వాడుతున్నాడు, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే గైస్, మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటా. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవరైనా ముందు ఒక మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.